ఫ్యూచర్ సిటీపై సరికొత్త రాజకీయ రగడ మొదలైంది. తాము అధికారంలోకి వస్తే ఫ్యూచర్ సిటీని రద్దు చేస్తామన్న హరీష్ రావు వ్యాఖ్యలు చర్చనీయాంశంగా మారాయి. తాము అధికారంలోకి వచ్చాక ఫ్యూచర్ సిటీని రద్దు చేసి ఆ భూముల్లో యథావిధిగా ఫార్మా సిటీని ఏర్పాటు చేస్తామన్నారు. ఒక జిమ్మిక్స్ ఫార్మా సిటీకి వి నీడ్ ఇన్ఫ్రాస్ట్రక్చర్. ఫార్మా సిటీ వచ్చినప్పుడు అక్కడ ఎడ్యుకేషన్ ఉండాలి, ఫార్మా సిటీ వచ్చినప్పుడు అక్కడ హౌసింగ్ ఉండాలి, ఫార్మా సిటీ వచ్చినప్పుడు బేసిక్ ఉండాలి అనే పేరు మీద ఇవన్నీ తెచ్చే ప్రయత్నం చేస్తున్నారు. కానీ అది 75 నుండి ఇది 25 ఇస్తారు. కానీ ఇప్పుడు 25 ఫార్మా పెట్టి 75 తీసుకొస్తామని ఒక రియల్ ఎస్టేట్ వ్యాపారం చేద్దామని ఆలోచిస్తా ఉన్నారు. రేపు బీఆర్ఎస్ వచ్చిన తర్వాత వీళ్ళ ఫ్యూచర్ సిటీ గీచర్ సిటీ అన్ని రద్దు చేస్తాం. రాష్ట్ర అభివృద్ధిని అడ్డుకునేలా బీఆర్ఎస్ వ్యవహరిస్తోందని ఆరోపించారు మంత్రి శ్రీధర్ బాబు. బీఆర్ఎస్ బ్లాక్మెయిల్ రాజకీయాలు చేస్తోందన్నారు. మేము అధికారంలోకి వస్తే రద్దు చేస్తామంటే వచ్చే పెట్టుబడిదారులందరినీ కూడా భయభ్రాంతులకు గురి చేసి తెలంగాణలో పెట్టుబడులు రాకుండా ఏమవుతుంది? పరిశ్రమలు ఏర్పాటు కావు. తద్వారా ఎవరికి అన్యాయం చేస్తున్నట్టు? మన పిల్లలకి, మన యువతకి, చదువుకున్న పిల్లలకి ఉద్యోగాలు రాకుండా చేయాలనుకుంటున్నారా అని వారిని మేము ప్రశ్నిస్తూ ఉన్నాం. అంటే ఈ సందర్భంలో రాష్ట్ర ప్రయోజనాలు పక్కన పెట్టుకొని అదంతా కూడా పక్కన పెడదాం. బీఆర్ఎస్ పార్టీకి సంబంధించిన వారి స్వార్థ రాజకీయాలే ప్రాధాన్యమని చెప్పకనే చెప్తా ఉన్నారు. ఇప్పటి వరకు ఫ్యూచర్ సిటీ పేరుతో కాంగ్రెస్ ప్రభుత్వం అవినీతికి పాల్పడుతోందని విమర్శించిన బీఆర్ఎస్ ఇప్పుడు తాము అధికారంలోకి వస్తే ఫ్యూచర్ సిటీని రద్దు చేస్తామని చెప్పడం చర్చనీయాంశంగా మారింది. అయితే రాష్ట్రానికి పెట్టుబడులు రాకుండా బీఆర్ఎస్ వ్యవహరిస్తోందని కాంగ్రెస్ కౌంటర్ అటాక్ మొదలుపెట్టింది. ఇదే అంశానికి సంబంధించి మనకి పూర్తి అప్డేట్స్ అందించడానికి మా ప్రతినిధి ప్రభాకర్ సిద్ధంగా ఉన్నారు. ప్రభాకర్, బీఆర్ఎస్ మాజీ మంత్రి హరీష్ రావు అమెరికాలో చేసిన వ్యాఖ్యలపై తెలంగాణ రాజకీయాల్లో దుమారం రేగుతుంది. ఫ్యూచర్ సిటీ కాదు, అది ఫార్మా సిటీ, మేము వచ్చాక ఫ్యూచర్ సిటీని రద్దు చేస్తామంటూ యుఎస్లో ఒక ప్రైవేట్ ప్రోగ్రాంలో హరీష్ రావు మాట్లాడారు. దానిపైన తెలంగాణ కాంగ్రెస్ చాలా తీవ్రంగా స్పందించింది. మంత్రి పొంగులేటితో పాటుగా మంత్రి శ్రీధర్ బాబు, పీసీసీ చీఫ్ మహేష్ కుమార్ గౌడ్, మిగతా నేతలంతా కూడా స్పందించారు. ఫ్యూచర్ సిటీ తెలంగాణకు తలమానికం కాబోతుంది. ఫ్యూచర్ సిటీలో అన్ని అంగులతో నిర్మిస్తున్నాం. సో దాన్ని ఓరో లేకనే అది ఫార్మా సిటీ అంటూ దాన్ని రద్దు చేస్తామంటూ హరీష్ రావు మాట్లాడుతున్నారనేది కాంగ్రెస్ ప్రధానంగా ఆరోపిస్తుంది. సో ఫ్యూచరే లేదు బీఆర్ఎస్ పార్టీకి, ఫ్యూచర్ లేని బీఆర్ఎస్ పార్టీ ఫ్యూచర్ సిటీ గురించి మాట్లాడడం విడ్డూరం అంటూ అటు మహేష్ కుమార్ గౌడ్ చెప్పారు. దాంతోపాటుగా పొంగులేటి ఎక్స్లో తన కామెంట్స్ చేశారు. ఫ్యూచర్ లేని బీఆర్ఎస్ పార్టీ ఫ్యూచర్ సిటీ గురించి ఈరోజు మాట్లాడుతుంది. మీ ఫ్యూచర్ లేకుండా మీ పార్టీలో కుట్రలు జరుగుతున్నాయి, హరీష్ చూసుకోండి అంటూ పొంగులేటి ట్వీట్ చేశారు. ఇప్పటిదాకా మూసీని అడ్డుకున్నారు, లగచర్లలో ఇండస్ట్రియల్ పార్క్ను అడ్డుకున్నారు, ఇప్పుడు ఫ్యూచర్ సిటీని కూడా అడ్డుకునే ప్రయత్నం చేస్తామంటూ అడ్డుకునే కుట్రలు చేస్తున్నారంటూ కూడా పొంగులేటి తీవ్రంగా స్పందించారు. శ్రీధర్ బాబు కూడా చెప్పారు, 5 లక్షల కోట్లకు పైగా పెట్టుబడులు వచ్చాయి ఫ్యూచర్ సిటీలో గ్లోబల్ సమ్మిట్ చేస్తే, అలాంటి ఫ్యూచర్ సిటీని ఫ్యూచర్ లేదంటూ రద్దు చేస్తామంటూ చెప్పడం తెలంగాణ ప్రజలను అవమానించడమే అనేది అటు మంత్రి శ్రీధర్ బాబు కూడా ఆరోపించారు. సో మొత్తానికైతే ఫ్యూచర్ సిటీ వేదికగా అటు బీఆర్ఎస్ నేతలు చెప్పినట్టుగా, బీఆర్ఎస్ మాజీ మంత్రి హరీష్ చెప్పినట్టుగా ఫార్మా సిటీ కేటాయించిన భూములను కోర్టులో ఫార్మా సిటీకే ఉపయోగిస్తామని చెప్పిన తెలంగాణ ప్రభుత్వం ఇక్కడ మాత్రం ఫ్యూచర్ సిటీ పేరుతో రియల్ ఎస్టేట్ వ్యాపారానికి అడుగులు వేస్తుంది అంటూ ఆరోపణను పూర్తి స్థాయిలో తిప్పికొట్టారు. అక్కడ ఫార్మా రాబోతుంది, ఎడ్యుకేషన్ హబ్స్ రాబోతున్నాయి, ఇన్నోవేషన్ హబ్స్ రాబోతున్నాయి, ఏఐ హబ్స్ రాబోతున్నాయి, అన్ని రకాలుగా మెడికల్, హెల్త్ కేర్ ఇట్లాంటి అన్ని అంశాలను 360 డిగ్రీస్లో అక్కడ అభివృద్ధి చేస్తూ ఉంటే కేవలం ఓరోలేక మాత్రమే ఫ్యూచర్ సిటీపై రాజకీయ రంగు పులుముతున్నారు, రాజకీయ కామెంట్స్ చేస్తున్నారంటూ కాంగ్రెస్ నేతలు విమర్శిస్తున్నారు. ఇప్పుడు ఫ్యూచర్ సిటీ రేపు రాబోయే తరాలకు ఒక తలమానికంగా, ఒక సైబర్ సిటీ లాగా, ఒక హైటెక్ సిటీ లాగా మారే అవకాశం ఉంది కాబట్టే దాన్ని ఓరోలేకనే బీఆర్ఎస్ పార్టీ ఇట్లాంటి కుట్రలు చేస్తుంది అనేది ప్రధానంగా ఆరోపిస్తున్నారు.